నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందే? శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సతికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 శిఖరం. కానీ కిడ్నాపర్స్ నాకెందుకు ఫోన్ చేశారు అంటే వాళ్లకు నేనెవరో తెలుసు. ఈ ఇంటికి నాకు కృష్ణవేణికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసు. నో డౌట్ ఇది మీ శత్రువుల పని కాదు, నా శత్రువుల పని. ఇంతసేపు మనం ఈ యాంగిల్లో ఆలోచించలేదు. నీకు శత్రువులు ఎవరున్నారు కృష్ణ? ఉన్నారు. ఉండకపోతే నా ఇల్లు తగలబడేది కాదు. కృష్ణవేణిని అడ్డు పెట్టుకుని రుద్రను ఎత్తుకెళ్లి నాకు ఫోన్ చేశారంటే నో డౌట్ వాడు ఖచ్చితంగా ఇంద్రే. ఇంద్ర ఎవరు? కృష్ణవేణికి సినిమా ఆశ చూపించి సిటీకి తీసుకువెళ్ళినవాడు సార్. కానీ ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాణ్ణి సిటీలో ఏ పిఎస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? బంజారా హిల్స్. ఐఎమ్ సారీ, మీకో బ్యాడ్ న్యూస్. ఇంద్ర అనేవాడు జైల్లో లేడు. ఎప్పుడో బెయిల్పై రిలీజ్ అయ్యాడట. అలాంటి క్రిమినల్కి బెయిల్ ఎలా ఇచ్చారు సార్? సారీ టు సే దిస్, మన చట్టాలు అలా ఉన్నాయి. ఏం చేస్తాం? నాకిప్పుడంతా అర్థమైంది. ఇంద్రగాడు బయటికి రాగానే నా మీద కోపంతో ఈ ఊరొచ్చాడు. ఫస్ట్ నా ఇల్లు తగలబెట్టాడు. తర్వాత ఏం చేయాలో అర్థమై ఉండదు. కృష్ణవేణిని బెదిరించుంటాడు. వెంటనే మళ్ళీ బ్లూ ఫిల్మ్ మ్యాటర్ వైపు వెళ్తే దొరికిపోతాడని డబ్బు కోసం ఈ ఎత్తు వేసుంటాడు. ఇంకొకడిని కలుపుకొని కృష్ణవేణిని అడ్డు పెట్టుకొని బాబుని కిడ్నాప్ చేసి తెలివిగా సేఫ్ గేమ్ ఆడొచ్చని ఇదంతా చేసుంటాడు. నో డౌట్. ఈ ఊళ్ళోనే ఉంటూ ఇదంతా చేయడానికి వాడికి ఎంత ధైర్యం? వాడి కాళ్ళు చేతులు విరిచేయాలి సార్. పదండి కృష్ణ, వాడంతు చూద్దాం. వద్దు సార్, మనమంతా వెళ్తే ఆ కోపంతో వాడు రుద్రని ఏమన్నా చేయొచ్చు. వాడు చాలా డేంజరస్ ఫెలో. అందుకని మనీ తీసుకొని ఫస్ట్ నేను వెళ్తాను. రుద్రని తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచిద్దాం. ఓకే, దీనికి మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఏడవకురా, ఏడవకురా, మా కన్నవి కదూ. కాసేపు ఆగితే అమ్మ దగ్గరికి వెళ్దాం. ఊరుకో, నా కన్నవి కదూ, నా బుజ్జివి కదూ. ఊరుకో, ఏడవకు. ఏంటా ఏదో డిస్టర్బెన్స్? అండ్ కామ్గా ఉండమని చెప్పు. వీడేమైనా పెద్ద పిల్లాడా చెప్తే వింటానికి? ఓ పాట పాడు, పడుకుంటాడు. వీడికి కావాల్సింది పాట కాదు. మరేం కావాలంటే? పాలు. పొద్దున్నుంచి ఆకలేసి
ఒకటే గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి వీడి గొంతెండిపోతుంది, కానీ నీకు ఐంద్రాకి బాబుపై దయ కలగట్లేదు. పసిపిల్లాన్ని ఏడిపిస్తున్నారు, పురుగులు పట్టిపోతారు. ఏంటో తిడుతున్నావు? పాలు కావాలంటే నా దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఇదిగో ఈ బ్రాందీ మాత్రమే ఉంది. ఇది నేను దాకా అడ్జస్ట్ అవుతున్నా, మరాడు అవగలడా? అవును, మందు తాగితే మత్తుగా నిద్రపోతాడు కదా. ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, అసలు ఏ గొడవ ఉండదు. గుడ్ ఐడియా, అన్నిటి తీసురా. పసిబిడ్డకు మందు తాగిపిస్తావా? ఆడికి ఏది పాలో ఏది ముందు ఎలా తెలుస్తుంది? ఎటు తీసురా. నీ చిన్నప్పుడు తేడా తెలియదని పాలకి బదులు మీ అమ్మ విషం పోసుంటే నీ పీడ విరగడయ్యేది. ఏంటో కూసా రాలేట రమ్మంటుంటే నువ్వు రాకపోతే నేను లేచి రాననుకున్నావా? వస్తున్నా. వద్దు, నా దగ్గరికి రావద్దు. బాబు నేను చెయ్యొద్దు. నేను చేయను, జస్ట్ వాడు ఏడు పాపుతా అంతే. ఇవ్వా ఇవ్వవే, ఇవ్వవే, ఇవ్వమంటుంటే ఇవ్వ. ఆగమంటుంటే ఏడుకు పోతావే. ఇగో ఆగమన్నానా? ఆగవే, ఆగమన్నానా? ఎందుకురా తన్నావు? లేకపోతే నువ్వు చేస్తుందేంట్రా? ఈ బొడ్డోడు ఎంతకి ఏడు పాపట్లేదురా. వాడు ఏడవకుండా ఉండాలంటే నోట్లో పాలు పోయాలి, మందు పోస్తే పైకి పోతాడు. ఇదిగో పాలు పట్టించు, ఈ టిఫిన్ నువ్వు తిను. అబ్బా రారా, లేపరా నన్ను. అబ్బా ఏంట్రా ఫీల్ అయ్యావా? పిల్లాడు చచ్చాడనుకో మనకు సింగిల్ రూపీ రాదు. వాడు సేఫ్గా ఉంటేనే మనకు క్యాష్ వస్తుంది, అర్థమైందా? దానికి నోటితో కలగ చేసుకుంటే సరిపోతుందిగా, కాల్ చేసుకోవాలా? ఫీల్ అవుకురా, పద టిఫిన్ చేద్దాం. రా. అబ్బా ఏమైనా నువ్వు మొనగాడివిరా ఇంద్ర. ఈ ఊళ్ళోనే ఉండి ఈ ఊరి లీడర్ కొడుకుని కిడ్నాప్ చేసావు. నీ గట్సే గట్స్. చిన్న పిల్లాన్ని ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చేయడం కూడా ఒక గొప్పేనా? ఎత్తుకురావడం గొప్ప కాకపోవచ్చు, కానీ 2 రోజుల్లో 2-3 కోట్లు సంపాదించడం గొప్పే కదా. ఛీ, ఇది కూడా ఒక సంపాదనేనా? మొన్న సినిమా కంటే ఇది బెటరే కదా.
రేయ్ వాడు ఫోన్ చేస్తున్నాడు రా. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో, నేను వచ్చాను. నువ్వు చెప్పిన ప్లేస్ కి దగ్గరలో ఉన్నాను. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. రే పోలీసు గురించి. నువ్వు ఒక్కడవే వచ్చావా లేక నీతో పోలీసుల్ని వెంట పెట్టుకొచ్చావా? లేదు, ఒక్కడనే వచ్చాను. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. రేయ్ జాగ్రత్తగా వెళ్ళి ముందు డబ్బు పట్టురా. వాడు డబ్బుతో వచ్చాడు. నేను బాబుతో వెళ్ళకపోతే డబ్బిస్తాడా? ముందు డబ్బు తర్వాత పిల్లాడని చెప్పు. అదేంటి డబ్బులు ఇవ్వగానే రుద్రని ఇచ్చేస్తానని చెప్పావు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ముందు మనీ చేతిలో పడిని, తర్వాత బాబుని నిన్ను పంపించేస్తా. మనీ నీ చేతిలో పడ్డాక నువ్వు మోసం చేస్తే నీకు కూడా తెలివితేటలు వచ్చేసాయే. కొన్ని నమ్మాలి బేబీ. నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నువ్వెళ్ళరా. దీనికొచ్చిన డౌటే వాడికి వస్తే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ బిడ్డను సంపాదించుకోలేమని చెప్పు. వెళ్ళు. హాయ్ రుద్రా, బుజ్జి కన్నా రారా బంగారం రా. ముట్టుకోకు. ఏంటి నీ సొంత కొడుకులా ఫీల్ అవుతున్నావు? నీకు కావాల్సిన డబ్బులు నీకొస్తున్నాయి కదా, ఇంకెందుకు వీడు? ఆ డబ్బులు వీడి వల్లే వస్తున్నాయి కదా. ఎత్తుకొని ఓ ముద్దిచ్చి థ్యాంక్స్ చెప్తాను. రానన్నా. థ్యాంక్స్ రా బంగారం. మీ నాన్న దగ్గర బోలే డబ్బుంది కదా, నా దగ్గర లేదు, అందుకని తీసుకున్నానన్నమాట. ఏమనుకోకే, నీకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బోల్డ్ కొనిపెడతానే, సరేనా? నీ పాపపు డబ్బేం అక్కర్లేదు. వచ్చేది పుణ్యం డబ్బే కదమ్మా, అందులో చేస్తాను. నీకు కూడా కాస్త ఇస్తాలే, కష్టపడ్డావుగా. నెక్లెస్ వడ్డానమో చేయించుకో, చైన్ కూడా చేయించుకో, పెళ్లికి ఉపయోగపడుతుంది. ఓకే బేబీ, మనోడు క్యాష్ని క్యాచ్ చేసాడో లేదో చూసొస్తాను.
ఒక్కడే రమ్మంటే బెటాలియన్తో వచ్చాడు. బాబు శవాన్ని ఇస్తే కానీ వాడికి బుద్ధి రాదు. డబ్బివ్వు. బాబు ఎక్కడా? ఏయ్ బాబు నీవో. బాబు ఎక్కడా? బాబు సేఫ్గా ఉన్నాడు. డబ్బు మా చేతుల్లో పెడితే వాణ్ణి మీ చేతుల్లో పెడతాం. ఎక్కడున్నావే? ఎక్కడికి పారిపోయావు? ముందు బాబు నువ్వు, ఆ తర్వాతే డబ్బు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే సంపాదించుకోలేరు. బెదిరిస్తున్నావా? ఎక్కడ్రా బాబు? ఎక్కడ్రా? ఏయ్, దగ్గరికి రావద్దు. వస్తే బాబుకి ప్రమాదం. బాబునివ్వకపోతే నీకే ప్రమాదం రా. చూడు, భయపెడుతున్నావా? నేను తలుచుకుంటే నన్నే కృష్ణవేణి, థ్యాంక్స్ అమ్మా. సమయస్ఫూర్తితో ధైర్యంగా పారిపోయొచ్చా. ఆ ఇంద్రగాడు ఎక్కడ కృష్ణవేణి? వాడి నుంచి ఎలా తప్పించుకున్నావు?
అవునమ్మా ఎక్కడ వాడు? వాడు ఇక్కడ ఎందుకుంటాడు బావా? కిడ్నాప్ చేసింది వాడే కదా. కాదు,